హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే మన బ్రెయిన్ గురించి. అంటే కొంతమందికి బయటకు వెళ్ళడమే ఇష్టం ఉండదు, మరికొంతమందికి చీకటిగా ఉండే గదిలో అలా పడుకొని ఉండడాన్ని ఇష్టపడతారు. కొందరు హెడ్ ఫోన్లలో పెద్దగా సౌండ్ పెట్టుకుని పాటలు వినడాన్ని ఆస్వాదిస్తారు. కానీ ఇలాంటి ప్రవర్తన వల్ల మన మెదడుపై చెడు ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి అలాంటి 11 చెడు అలవాట్లు మనం ఏం చేస్తున్నామో, అలాగే వాటి నుండి మనం ఎలా బయటపడాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. సో ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, నిద్రలేమి. మన మెదడుకు అత్యంత తీవ్ర నష్టం కలిగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడించింది. పెద్దలకు తగినంత నిద్ర అంటే రోజులో 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. రాత్రిపూట నిద్రపోతే మరింత మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నిద్రపోగానే మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలోనే మెదడు కొత్త కణాలను సృష్టిస్తుంది. 7 గంటల నిద్ర లేకపోతే కొత్త కణాలు ఏర్పడవు. దానివల్ల మీరు ఏ విషయాన్ని గుర్తుంచుకోలేరు. ఏకాగ్రత కుదరదు, చిరాకుగా ఉంటుంది, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఈ నిద్రలేమి వల్ల అల్జీమర్స్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే మీరు మెదడును రక్షించుకోవాలి అంటే ఒక్కటే మార్గం, రోజు రాత్రి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడమే. ఇందుకోసం మీరు రోజు నిద్రపోవడానికి 1 గంట ముందే మంచం పైకి చేరుకోవాలి. ఈ సమయంలో ఎలాంటి గ్యాడ్జెట్స్ ను వాడకూడదు. మీ పడక గదిని నిద్రకు అనువైన ప్రదేశంగా మార్చుకోవాలి. నిద్రపోయే ముందు గదిలో వెలుతురును తగ్గించండి. మీ మంచం, దుస్తులు, గది ఉష్ణోగ్రత అన్నీ మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోండి. ఇంకో విషయం, మీ ముఖాన్ని మొత్తం కవర్ చేసుకొని ఎప్పుడూ నిద్రపోవద్దు. ఎందుకంటే మనం ముక్కు ద్వారా ఆక్సిజన్ ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ను వదులుతాం. ఈ నిరంతర ప్రక్రియ కారణంగా ముఖాన్ని మొత్తం కవర్ చేసుకున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మీ ముఖం చుట్టూ పేరుకుపోయి నిద్రలో మీకు ఆక్సిజన్ అందకపోవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 2, బ్రేక్ఫాస్ట్ తినకపోవడం. ఫ్రెండ్స్, రాత్రంతా తినకుండా ఉన్న తర్వాత ఉదయాన్న చేసే అల్పాహారం రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది. కానీ మనలో చాలా మంది ఉదయాన్న బ్రేక్ఫాస్ట్ తినడాన్ని మానేస్తారు. దానివల్ల రక్తంలో చక్కెర స్థాయి పడిపోయి మన మెదడుపై ప్రభావం చూపుతుంది. దానివల్ల మెదడు కణాల సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి ఉదయాన్నే మంచి ఆహారం తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచుకోవచ్చు. నెంబర్ 3, తగినంత నీరు తాగకపోవడం. ఫ్రెండ్స్, మన మెదడులో 75% నీరే ఉంటుంది. అందుకే మన మెదడు మెరుగ్గా పని చేయాలంటే తగినంత నీటితో ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం. తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల మెదడులోని కణజాలాలు కుషించుకుపోయి కణాల పనితీరు క్షీణిస్తుంది. దానివల్ల మనం ఆలోచించే శక్తిని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాం. అందుకే నిపుణులు చెప్పిన దాని ప్రకారం మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే కనీసం రోజులో 2 నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవడం ఉత్తమం. నెంబర్ 4, దీర్ఘకాలిక ఒత్తిడి. ఫ్రెండ్స్, దీర్ఘకాలిక ఒత్తిడి, డీప్ స్ట్రెస్ వల్ల మెదడు కణాలు చనిపోతాయి. మెదడు ముందు భాగం కుషించుకుపోతుంది. ఇది మన జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని ప్రభావితం చేస్తుంది. సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం నిరంతరం పనిలో మునిగి తేలే వ్యక్తులు, ఎవరైనా ఏదైనా చేయాలని అడిగితే నో చెప్పలేని వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. అలాగే అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా కొందరు మెదడుకు ఒత్తిడి కలిగించే పనుల్ని చేస్తూనే ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు మన మెదడు దానిని తగ్గించే పనిలో బిజీగా ఉంటుంది. కాబట్టి అనారోగ్యంతో ఉన్నప్పుడు మెదడుకు ఎలాంటి పని చెప్పకుండా సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాలి. అలాగే మనలో చాలా మంది ఒకే చోట కూర్చోవడం, రోజంతా కూర్చొని చేసే ఉద్యోగాల్లో ఉంటారు. దానితో పాటు సెలవుల్లో కూడా మనం ఇంట్లోనే ఉంటాం. తగినంత శారీరక కదలికలు, శ్రమ మనం మన శరీరానికి ఇవ్వం. దానివల్ల ఊబకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్, అలాగే డిమెన్షియా కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజు వ్యాయామం, అరగంటకు ఒకసారి కుర్చీలోంచి లేచి నడవాలి. దీనికోసం టైంని కూడా సెట్ చేసుకోవాలి అని, వారంలో 2-3 రోజులు కనీసం అరగంట పాటు వాకింగ్ లేదా జాగింగ్ కూడా చేయాలని చెప్తున్నారు. నెంబర్ 5, గూగుల్ పై అతిగా ఆధారపడడం. ఫ్రెండ్స్, మన ముందు తరం వారు క్యాలిక్యులేటర్లు వాడకుండా చిన్న చిన్న లెక్కలు చేయడం, ఫోన్ నెంబర్లను గుర్తుంచుకోవడం, ఎక్కువగా పుస్తకాలు చదవడం వంటివి చేసేవారు. అలా వారికి జనరల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుండేది. ఇవన్నీ మెదడుకు వ్యాయామంలా ఉండేవి. ఇవి మెదడు ఆలోచన శక్తిని, జ్ఞాపక శక్తిని దీర్ఘకాలం పాటు మెరుగ్గా ఉంచుతాయి. కానీ ఈ తరంలో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. టెక్నాలజీ మీద అతిగా ఆధారపడడం రోజు రోజుకు జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తిని క్షీణిస్తూ ఉన్నాయి. అందుకే మెదడు చురుగ్గా ఉండాలంటే
ఎక్కువగా గూగుల్ పై ఆధారపడకుండా మీరే గుర్తుంచుకుంటూ వీటితో పాటు వర్డ్ జంపుల్, పజిల్ మ్యాచింగ్, సుడోకు వంటి మెదడుకు పని కలిగించే ఆటల ద్వారా మన మెదడును కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నెంబర్ 6, నిరంతరం హెడ్ ఫోన్స్ వాడడం, బిగ్గరగా సంగీతం వినడం. ఫ్రెండ్స్, మీరు వాడే హెడ్ ఫోన్స్ లేదా ఎయిర్ ప్యాడ్స్ 30 నిమిషాల కంటే తక్కువ కాలంలోనే మీకు నష్టం కలిగిస్తాయి. పెద్ద సౌండ్ తో సంగీతం వినడం, ఎక్కువసేపు బిగ్గరగా వచ్చే ధ్వనులను వినడం వల్ల వినికిడి లోపం ఏర్పడవచ్చు. ఒకసారి వినికిడి సామర్థ్యం దెబ్బతింటే అది తిరిగి మామూలు స్థితికి రాలేదనే భయాలు కూడా ఉన్నాయి. వినికిడి లోపం కూడా నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. అమెరికా పరిశోధనల ప్రకారం వినికిడి లోపం ఉన్న వ్యక్తుల్లో మెదడు కణజాలం దెబ్బతిని అల్జీమర్స్ తెచ్చిపెడుతుందని అంటున్నారు. అందువల్ల హెడ్ ఫోన్స్ వాడేటప్పుడు మీకు నచ్చిన పాటను పెద్ద ధ్వనితో వినే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఒకవేళ మీరు ఎక్కువగా పాటలు వింటున్నట్లయితే వాల్యూమ్ను 60% మించి పెంచవద్దు. అదే పనిగా వింటున్నట్లు అయితే మధ్యలో 1 గంట బ్రేక్ తీసుకోవడం ఉత్తమం. నెంబర్ 7, ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, ఇతరులతో కలవకపోవడం. ఫ్రెండ్స్, ఇతరులతో మాట్లాడడం, చాటింగ్ వంటివి మీ మెదడు ఆరోగ్యానికి చాలా కీలకం. తగినంత నిద్ర లేకపోతే మెదడుకు ఎంత నష్టం కలుగుతుందో ఎప్పుడూ ఒంటరిగా ఉండడం వల్ల కూడా అంతే నష్టం కలుగుతుంది. స్నేహితులతో లేదా కుటుంబంతో ఉండటం వల్ల మెదడు చాలా తాజాగా ఉంటుంది. ఒంటరితనం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నెంబర్ 8, ప్రతికూల ఆలోచనలు వ్యక్తులు. ఫ్రెండ్స్, ప్రతికూలంగా ఆలోచించే అలవాటు ఉండే మెదడుకు హాని కలుగుతుంది. ఎందుకంటే ప్రతికూల ఆలోచన కారణంగా ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి పెంచే అమిలాయిడ్, లవ్ వంటి ప్రోటీన్లు మెదడులో పెరిగిపోతాయి. కాబట్టి వెంటనే ప్రతికూల ఆలోచనల్ని ఆపడానికి ప్రయత్నించండి. ఇలా తరచూ చేయడం అలవాటుగా మారుతుంది. ఇలాంటి ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి కావాలంటే సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవచ్చు. నెంబర్ 9, చీకటిలో ఎక్కువ సమయం గడపడం. ఫ్రెండ్స్, చీకటిలో ఎక్కువ సమయం గడిపేవారు లేదా గాలి, వెలుతురు తక్కువగా ఉండే ఇరుకు ప్రదేశాల్లో చాలా కాలం పాటు ఉండే అలాంటి వాతావరణ వ్యక్తుల మెదడుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుందని అమెరికా పరిశోధన తెలిపింది. మెదడు ఆరోగ్యానికి సూర్యరశ్మి చాలా కీలకం, లేకపోతే డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజు కాసేపు ఎండలో ఉండాలి. ఇందుకోసం బయటకు వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచుకోవాలి. నెంబర్ 10, అతిగా తినే అలవాటు. ఫ్రెండ్స్, ఎంత ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ అతిగా తింటే ఏదైనా ప్రమాదమే. అతిగా తినడం వల్ల మెదడులోని ధమనులు మూసుకుపోయి రక్త ప్రసరణ తగ్గిపోతుందని పరిశోధనలు చూపించాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఆలోచన శక్తి తగ్గడం వంటివి తగ్గుతాయి. అలాగే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన ఆహారాలు, అధిక చక్కెరలో ఉండే చిరుతిండ్లు, శీతల పానీయాల వల్ల కూడా ఇలాంటి ముప్పే జరుగుతుందని తెలుస్తుంది. అందుకే తగు మోతాదులో ఏదైనా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ కొంతమంది రోజువారీ క్యాలరీలను తెలుసుకోవడానికి కొన్ని యాప్లను యూజ్ చేస్తారు. కానీ న్యూట్రిషన్ సలహా ప్రకారం కొత్తగా డైట్ను రూపొందించుకొని దాన్ని అనుసరించడం చాలా ఉత్తమ మార్గం. డైటింగ్ చేయడం అంటే కొవ్వును వదిలించుకోవడమే అని చాలా మంది భావిస్తారు. కానీ మెదడులో 60% కొవ్వు ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే అన్ని రకాల ఆహారాలను తినాలి, కానీ తగు మోతాదులో తీసుకోవాలి. నెంబర్ 11, స్క్రీన్ టైం. ఫ్రెండ్స్, మీ స్క్రీన్ టైం ఎంత ఉంటే అంతే విపరీతంగా మీ మెదడు పరిమాణం, అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లను వాడడం వల్ల ఫ్రంటల్ కార్టెక్స్ కు భారీ నష్టం కలుగుతుంది. అలాగే రోజులో 7 గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడిపే పిల్లల్లో సెరిబ్రల్ కార్టెక్స్ సన్నగా ఉంటుందని పరిశోధనలు చూపుతున్నాయి. ఎందుకంటే మొబైల్ ఫోన్లలో విద్యుదయస్కాంత క్షేత్రాలకు ఎక్కువ సమయం పాటు ఎక్స్పోజ్ కావడం వల్ల తలనొప్పి, గందరగోళం, మెదడులో కణతలు ఏర్పడడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే పిల్లలు స్క్రీన్ చూసే సమయాన్ని పూర్తిగా తగ్గించాలి. ఫోన్ను శరీరానికి దగ్గరగా పెట్టుకుని నిద్రపోకూడదు. జేబులో కంటే ఫోన్ను బ్యాగ్లో పెట్టుకోవడం ఉత్తమం. ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడాల్సి ఉంటే స్పీకర్ పెట్టుకొని మాట్లాడడం మంచిది. ఫోన్లో మాట్లాడకంటే మెసేజ్లు చేయడం మరింత మంచిది.